మాతృదేవో భవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతికి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. ఇకపై ఏటా డిఎస్సి యువత సంసిద్ధమవ్వండి. అన్ని ఖాళీలకు నోటిఫికేషన్ ఇస్తాం. 15 ఏళ్లలో 14 డిఎస్సీలతో 196,619 మందికి కొలువులు ఇచ్చాం. మెగా డిఎస్సితో 15,941 ఉద్యోగాలు భర్తీ చేశాం. విలువలతో కూడిన విద్యను అందించాలి. కొత్త ఉపాధ్యాయులకు నియామక పత్రాల పంపిణీలో సీఎం చంద్రబాబు గారు తెలిపారు. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం, పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. రైలు నుంచి నింగిలోకి అగ్ని ప్రైమ్ క్షిపణి, సంచార్ లాంచర్ లాగా రైలు వ్యవస్థ. ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. ఇక రష్యాతో మరింత పటిష్ట బంధం, కాల పరీక్షకు నిలిచి ముందుకే సాగుతాం. ప్రధాని మోడీ స్పష్టీకరణ. అమెరికా హెచ్చరికలను భారత్ పట్టించుకోదనే సందేశం. దేశ స్వయం సమృద్ధికి పిలుపు. భవిష్యత్తులో మరింతగా పన్నుల ఉపశమనానికి హామీ. ఇక భక్తులకు మరో వసతి సముదాయం. ముందస్తు బుకింగ్ లేకుండా వచ్చే యాత్రకు వెసులుబాటు. తిరుమలలో వెంకటాద్రి నిలయం భవనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు మరియు సీఎం చంద్రబాబు గారు. ఇక తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని వదలం. వీరి వెనక రాజకీయ ముసుగులో క్రిమినల్ ఉన్నారు. కఠిన చర్యల కోసమే చట్టాల్లో సవరణలు, హోంమంత్రి అనిత గారు తెలిపారు. ఇక ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సరోజికి 5 ఏళ్లు జైలు శిక్ష విధించారు. ఇంకా ఉధృతంగానే లడాఖ్లో కొనసాగుతున్న కర్ఫ్యూ. అదుపులో 50 మంది ఆందోళనకారులు. ఇక త్వరలోనే మోడీ మరియు ట్రంప్ భేటీ అవనున్నారు. బీహార్కు ధర్మేంద్ర, బెంగాల్కు భూపేంద్ర ఎన్నికల ఇన్ఛార్జీలుగా బీజేపీ కీలక నేతలు. ఇక తల్లిదండ్రుల పోషణ, బిడ్డల బాధ్యత. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. భారత్ సైన్యానికి మరింత తేజస్సు. ఇక పోస్టల్ బ్యాలెట్లు పూర్తయ్యాకే ఈవీఎంల చివరి 2వ రౌండ్ లెక్కింపు. బీహార్తో మొదలు కానున్న మార్పు. ఇక గాజా పాలనలో హమాస్ పాత్ర ఉండదు. పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ తెలిపారు. ఆన్లైన్లో ఫోన్ ఛార్జర్లు కొన్నారు. పహల్గామ్ ఉగ్రవాదులపై కీలక సమాచారం. మేం కోరుతున్నది మంత్రి పదవులు కాదు, సమానత్వం, ఓవైసీ తెలిపింది. ఇక బీసీల పూర్తి హక్కులకు దృఢ నిశ్చయంతో ఉన్నామని రాహుల్ గారు తెలిపారు. పాలస్తీనాపై మోడీ సర్కార్ మౌనం సరికాదు అని సోనియా గాంధీ ప్రకటించారు. కేజ్రీవాల్కు 10 రోజులు నివాసం కేటాయిస్తామని కేంద్రం తెలిపింది. ఆ బ్యాంకు ఖాతాలో డబ్బే లేదు అని కోర్టులో కరిష్మా కపూర్ పిల్లలు వెల్లడించారు. మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర ఆయుధ పోటీ. ఎవరు బతకాలో ఆయుధాలు నిర్ణయిస్తున్నాయి. ఐరాస వేదిక జెలెన్స్కీ వ్యాఖ్యలు. ఇక జుబిన్ మృతి కేసులో అనుమానితుల ఇళ్లు సోదాలు. వారి రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా డీల్ చేస్తాం. ప్రజలకు అర్థమయ్యేలాగా అన్నీ చెబుతాం. కార్యకర్తలు, ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. శాంతి భద్రత కోసం ఎంతైనా చేస్తాం. వైకాపా ప్రభుత్వం చేసినట్లు చెయ్యం. తప్పు చేసిన వారిని శిక్షించడం ఖాయం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. ఇంకా పురాతన ప్రాజెక్టులకు కేటాయింపులు ఎలా వద్దంటారు. నాటి పాలకులు ఒప్పందంతో నిర్మాణం. విభజన చట్టాన్ని, నదీ వివాదాల చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు. అక్టోబర్ 29కి తదుపరి విచారణ వాయిదా. ఇక అగ్రపీఠాలపై అతివలు. ఉద్యోగుల సంఖ్యలోనూ భారీ పెరుగుదల. అవతార్ సర్వేలో వెల్లడి. తొలిసారిగా 20% మంది కార్పొరేట్ కంపెనీలకు అధిపతులుగా మహిళలు. ఇంకా హంసవాహనంపై వీణాపాణిగా మలయప్ప. ఇక నేటి నుంచి ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి. సిబిఐకి సుగాలి ప్రీతి కేసు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. ఇక మేయర్ పదవి నుంచి తొలగింపునపై హైకోర్టుకు సురేష్ బాబు. విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేశారు. ఇక సభా సమయం. చిరంజీవి గట్టిగా అడగకే జగన్ వచ్చి సినిమా పెద్దల్ని కలిశారన్నది అబద్ధం. అప్పట్లో ఎవరు గట్టిగా అడగలేదు. సినీ ప్రముఖులకు అవమానం జరగడం మాత్రం వాస్తవం. శాసనసభలో బాలకృష్ణ సీరియస్ వ్యాఖ్యలు. ఎమ్మెల్యే కామినేని వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆగ్రహం. ఇక సినిమా నటుల్ని అవమానించడం జగన్ శాడిస్ట్ మనస్తత్వానికి నిదర్శనమని కామినేని గారు తెలిపారు. తప్పుడు ప్రచారాలను చేసేవాళ్లను వదలం, హోంమంత్రి అనిత గారు తెలిపారు. ఇక నిర్మాత, దర్శకులు అభ్యర్థనతోనే నేను చొరవ చూపాను. దానివల్ల సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేకూరింది. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందన. ఇక బస్సులో బాలయ్య సందడి. డ్రైవర్ సీట్లో కూర్చుని ఎమ్మెల్యేలను ఉత్సాహపరిచిన బాలకృష్ణ. ఎమ్మెల్యేలు సభకు సమయానికి రాకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. శాసనసభలో ఇక నుంచి ఏఐ హాజరు. ఇక ఉత్తమ టీచర్లను ఫిన్లాండ్, సింగపూర్ పంపించాలి. మా 3 తరాలకు డిఎస్సి ప్రకటించే భాగ్యం కలిగింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తెలిపారు. 5 కీలక బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.
ఇంకా కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైకాపా ఎమ్మెల్సీ మండలిలో కూటమి సభ్యుల తీవ్ర ఆగ్రహం. ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్. తమ పార్టీ సభ్యుడిని సమర్థించిన విపక్ష నేత బొత్స. ఆ వ్యాఖ్య సాంప్రదాయాలకు విరుద్ధమన్న చైర్మన్. ఇక వైకాపా నిర్లక్ష్యం చేసిన భవనాన్ని పూర్తి చేశామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. పీఆర్సీని రివర్స్ చేసింది వైకాపానే మంత్రి పయ్యవుల కేశవ్. ఇక ప్రతిపక్ష నేత హోదా విషయంలో గౌతు లచ్చనను చూసి నేర్చుకోవాలని జగన్కు సభాపతి అయ్యన్న పాత్రుడు హితవు. పోలీస్ వ్యవస్థను గాడిన పెడుతున్న మహిళలపై నేరాల్లో 343 మందికి శిక్షలు సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు. ఇంకా సిఐ శంకరయ్యకు తాడేపల్లి ప్యాలెస్ సహకారం. రామ్ భూపాల్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీ ఎద్దేవా చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది. ఇంకా తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరి కదలికల్ని ఏతో పసిగట్టాలి. మద్యం తదితరాలను అలిపిరి పాదాల వద్దే కట్టడి చేయాలి. నిఘా ఉందనే భయంతో అందరూ సత్ప్రవర్తనతో నడుచుకోవాలి. ప్రతి భక్తుడికి 20 సెకండ్ల పాటు దర్శనం కల్పించేలాగా 3D మోడల్ ఎన్ఆర్ఐ బృందం తెలిపింది. ఇక 300 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రానికి వర్చువల్గా ప్రధాని శంకుస్థాపన. యూకే వెళ్లేందుకు జగన్కు షరతులతో కూడిన కోర్టు అనుమతి. ఇక తెలంగాణ ప్రభుత్వ చేతికి హైదరాబాద్ మెట్రో కొనుగోలుకు సర్కార్ నిర్ణయం. సాల్ట్ను రద్దు చేయాలి. గుంటూరు రణబేరి సభలో యూటీఎఫ్ నాయకుల డిమాండ్. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. ఈ నెల 29కి తీర్పు రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు. ఇక రవాణా వ్యవస్థ నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సంస్థ ఆవరణలో వాహనాలకు అనుమతి అసాధ్యం. విప్రో అధినేత అజీం ప్రేమజీ. ఇక తొలిచూపులోనే మిగ్తో ప్రేమ. ఎలాంటి సవాళ్ళైనా అధిగమించే విమానం అది. ప్రమాదకర పరిస్థితుల్లో అప్రమత్తం చేసి కాపాడింది వాయుసేన విశ్రాంతి అధికారి అవినాష్ వెల్లడించారు. రష్యా తప్ప భారత్ ఎక్కడి నుంచైనా చమురు కొనవచ్చు అమెరికా ఇంధన శాఖ మంత్రి వ్యాఖ్యలు. ఇక అమెరికాతో సయోధ్యకు అవకాశం బ్రెజిల్ తెలిపింది. అత్యంత జాగరూకతతోనే హిందూ వారసత్వ నిబంధనలపై విచారణ సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. జిల్లా జడ్జిలుగా సివిల్ జడ్జిల నియామకం కేసు తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం. ఐరాసాలో నాకు ఘోర అవమానం దర్యాప్తు చేయాలని ట్రంప్ డిమాండ్. ఇక రోజువారీ విచారణతోనే కేసుల సత్వర పరిష్కారం సుప్రీంకోర్టు వెల్లడించింది. మోడీతో రష్యా ఉప ప్రధాని భేటీ. ఇక అమెరికా కంపెనీలపై చైనా ఆంక్షలు. 33 ఏళ్ల తర్వాత 73 ఏళ్ల మహిళలను తిప్పి పంపిన అమెరికా. ఇక పాఠశాల మైదానంలో రామ్లీలా ఉత్సవ నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతి. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వు నిలిపివేత. ఇక మహిళా సైన్యాధికారులకు శాశ్వత హోదా పిటిషన్పై తీర్పు వాయిదా. వేగంగా వృద్ధి చెందుతున్న కృత్రిమ గర్భసంచి సాంకేతికత. ఇక స్వదేశీ ఉత్పత్తుల వినియోగంపై బీజేపీ దేశవ్యాప్త ప్రచారం ప్రారంభం చేసింది. ఇక డెన్మార్క్ విమానాశ్రయ సమీపంలో డ్రోన్ల కలకలం. మహారాష్ట్ర ఓటర్ జాబితాలో లోపాలని బహిర్గతం చేస్తామని ఆదిత్య ఠాక్రే వెల్లడి. ఇక శ్రీలంకలో కేబుల్ కార్ట్ బోల్తా. ఓ భారతీయుడు సహా 7 బౌద్ధ సన్యాసులు మృతి చెందారు. ఇక సభా సాంప్రదాయాలపై అవగాహనకు సదస్సు మండలి చైర్మన్. సూపర్ 6 హామీలు అమలు చేశామని వైకాపా చెప్పేవన్నీ అసత్య ప్రచారాలు. మండలిలో మంత్రుల ఆగ్రహం. ఆ 5 ఏళ్లు శాంతి భద్రత లేకుండా చేశారు. నాటి ప్రభుత్వ అరాచకాలపై అసెంబ్లీలో ఏకరవు పెట్టిన ఎమ్మెల్యేలు. జగన్ను పులివెందుల ఎమ్మెల్యే అనడంలో తప్పులేదు కొలకపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఇక ఘంటసాల పాలిటెక్నిక్ భవన నిర్మాణానికి 27 కోట్లతో అంచనా. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. కుట్టు మిషన్ పూర్తయిన మహిళలకు ఉపాధి. బీసీ సంక్షేమ శాఖ సవిత గారు. 220 కోట్ల విద్యుత్ పరికరాలు వృధా మంత్రి గొట్టిపాటి. ఇక దుర్గరాజపట్నంలో నౌక నిర్మాణ క్లస్టర్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైకాపాకు చెందిన పారిశ్రామికవేత్తకు నాడు తక్కువ ధరకే భూమి. బొబ్బిల్లో ఎకరం 10 లక్షలకే కట్టబెట్టిన వైనం. శాసనసభలో ఎమ్మెల్యే రంగారావు గారు. వైకాపా విధ్వంసకారుల మూట. శాంతి భద్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఎస్సీ వర్గీకరణను రాజకీయ కోణంలో చూడలేదు శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఇక ఈ పంట సీఎం యాప్, కపాస్ కిసాన్ యాప్. పత్తి అమ్ముకోవాలంటే ఆర్ఎస్కేకు వెళ్ళి నమోదు చేసుకోవాలి. సిసిఐ యాప్ డౌన్లోడ్ చేసుకుని పత్రాలు అప్లోడ్ చేయాలి. ఆధునిక సాంకేతిక వచ్చిన రైతుకు తప్పని కష్టాలు. ఇక ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల రూపాయలు. తెలంగాణలో కొత్త మద్యం విధానం ఖరారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం. అక్టోబర్ 23న లక్కీ డ్రాలో దుకాణదారుల ఎంపిక. 2620 దుకాణాల్లో గౌడ ఎస్సీ ఎస్టీలకు 786 కేటాయింపు. ఇక దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరణశిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా వేసింది. శాశ్వత సిబ్బంది లేకుండా కేజీబీవీలో నాణ్యమైన విద్య ఎలా సాధ్యం? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు హాజరుకు హైకోర్టు ఆదేశం. ఇక సర్వే ధృవీకరణ పత్రానికి లంచం డిమాండ్. ఏసీబీకి చిక్కిన సర్వేయర్ మరియు జూనియర్ అసిస్టెంట్. సిఆర్డీఏ ప్రధాన కార్యాలయానికి హరిత ధృవీకరణ. విద్యుత్, నీటి పొదుపు, కార్బన్ ఉద్గారాలు తగ్గించే చర్యల ఫలితం. ఇరుపక్షాల వాదనలు విని తేల్చండి. ఓజీ టికెట్ ధరలపై సింగిల్ జడ్జికి సూచన.
నేటి వరకు ఉత్తర్వులు పక్కన పెట్టిన తెలంగాణ హైకోర్టు ఇక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు, ఆ మేరకు ఉత్పత్తి ప్రణాళికలు రూపొందించండి సిఎస్ విజయనంద్ గారు తెలిపారు. కాలం చెల్లిన సిగ్నల్ వ్యవస్థే సికింద్రాబాద్ షాలిమార్ రైలు ప్రమాదం 2024 ఘటనపై తేల్చిన విచారణ. పట్టణాల్లో మెరుగైన సేవలకు కేంద్రం 50 కోట్ల ప్రోత్సాహకం. ఇంకా సాక్షులు చూద్దామండి. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నేత డి రాజా వరుసగా 3వ సారి ఎన్నికయ్యారు. ఇక అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. యూరప్ నుంచి రాగానే కోర్టుకు రండి, జగన్ విదేశీ పర్యటనకు షరతులతో సిబిఐ కోర్టు అనుమతి. వచ్చే నెల 1 నుంచి 30 తేదీల మధ్యలో 15 రోజుల పర్యటన. నవంబర్ 14 లోపు కోర్టుకు హాజరు ఆదేశం. సిబిఐ అభ్యంతరాలతో షరతులు విధింపు. ఇక 150 కేసులు వేసిన 150 రోజుల్లో మెగా డిఎస్సీ పూర్తి. యువగలంలోనే మెగా ఆలోచన. నిరుద్యోగ యువతతో మాట్లాడేవాడిని. డిఎస్సీ ఫైల్పై సంతకం చేయమని అప్పుడే చెప్పా. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్గా ప్రపంచాన్ని చూపిద్దాం. ఇక ఏటా డిఎస్సి ఏడాదికి నోటిఫికేషన్ ఇస్తాం, అందరూ పరీక్షలకు సిద్ధమవ్వడని సీఎం గారు తెలిపారు. అవినీతి లేకుండా మెగా డిఎస్సి నిర్వహించాం, బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ నిజమైంది. ప్రభుత్వంలోని మెరుగైన సౌకర్యాలు, బోధన, సర్కారీ బడుల్లోని నో అడ్మిషన్ బోర్డులు ఉండాలి. పిల్లలకు విలువలతో కూడిన విద్య నేర్పించండి. కొత్త టీచర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోయిన డిప్యూటీ సీఎం గారు. ఇక మెగా డిఎస్సి మెగా హిట్, చిరస్థాయిగా నిలిచిపోయే శుభ సమయం. ఉద్యోగార్థుల ఏళ్ల నిరీక్షకు తెరపడింది. కొత్త టీచర్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఇక అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు, ఫేస్ రికగ్నిషన్ ద్వారా సభ్యుల గుర్తింపు. ఇకపై హాజరు పట్టికతో పని లేదు. డాష్ బోర్డులో ఎప్పటికప్పుడు సభ్యుల హాజరు పరిశీలించేలాగా ఏర్పాట్లు. వచ్చే శీతాకాల సమావేశాల నుంచే అమలు. ఇక తప్పు చేసిన వారిని వదలను, నాది కక్ష రాజకీయం అయితే అధికారంలోకి రాగానే జైలుకు పంపించేవాడిని. ప్రజాస్వామ్యంపై నాడు వైసీపీ దాడి. స్పీకర్, డిప్యూటీ సీఎం అంతా బాధితులమే, ఏ తప్పు చేయని నాపై 17 కేసులు పెట్టారని సీఎం గారు తెలిపారు. ఇక వైసీపీ సోషల్ సైకిల్పై కొరడ. సీఎం యూరియా వ్యాఖ్యలపై మార్ఫింగ్ వీడియోలు. గుంటూరు, అనంతలో 2 అరెస్ట్. నెల్లూరు వాసి పరార్. ఇక నత్తలు వచ్చేసాయి జాగ్రత్త. ఆంధ్రాలోని పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడి. పండ్ల తోటలను, పంటలను పట్టి పీల్చేస్తున్నాయి. చెట్ల కాండలను పట్టి రసం తాగేస్తున్నాయి. నిలువున ఎండిపోతున్న చెట్లు, పంటలు. కేరళలో కనిపించిన ఈ నత్త రాష్ట్రంలోకి చొరబడింది. రైతులంతా సామూహిక నివారణ చర్యలు చేపట్టాలని నత్తల బెడదలపై ఉద్యాన శాస్త్రవేత్తల సూచన. ఇక మండల్లో ఎమ్మెల్యే దుమారం. కుప్పం ఎమ్మెల్యే అంటూ సీఎం చంద్రబాబుని ఏకవచన సంబోధన చేసిన వైసీపీ సభ్యుడు. సూపర్ 6పై లఘు చర్చ సందర్భంగా ఘటన. తీవ్ర అభ్యంతరం తెలిపిన కూటమి సభ్యులు. ఈ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్. రమేష్ యాదవ్ను సస్పెండ్ చేయాలని పట్టు. ఆనాటి ఎమ్మెల్యే అని అన్నారని బొత్స కవరింగ్. అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం. వైసీపీ సభ్యుడి వ్యాఖ్యలు అభ్యంతరకరమేనని చైర్మన్ గారు తెలిపారు. ఇక సీమకు 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ సత్యసాయి జిల్లా రామగిరిలో ఏర్పాటు. రాజస్థాన్ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ గారు. వర్గీకరణ బిల్లుకు మండలి ఏకగ్రీవ ఆమోదం. సుప్రీం తీర్పు ప్రకారమే బిల్లు. సామాజిక అసమానతల తొలగింపు, ఎస్సీల అభ్యున్నతే లక్ష్యంగా తెచ్చాం. మంత్రి స్వామి స్పష్టీకరణ. పూర్తి మద్దతు ప్రకటించిన వైసీపీ. ఇక గంటకు 5,500 మందికి దర్శనం. ఏఐతో వేచి ఉండే సమయాన్ని తగ్గించాలి. డిజిటల్ కంటెంట్లో శ్రీవారి చరిత్ర సీఎం గారు తెలిపారు. తిరుమలలో ఏఐ ఐసీసీ సెంటర్ ప్రారంభించారు. చంద్రబాబుతో కలిసి PCFIను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు. ఇక రైలుపై నుంచి క్షిపణి. అగ్ని ప్రైమ్ పరీక్ష సక్సెస్. తొలిసారిగా రైలుపై నుంచి పరీక్షించిన DRDO. 2,000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం. రైలు నెట్వర్క్తో దేశంలో ఎక్కడికైనా తరలించే ఛాన్స్. ఇక వైసీపీ వీరవిధేయుడికి ఆర్థికంలో అందరం. విజయవాడలో కీలకమైన వర్క్ అకౌంటెంట్ PAOగా నియమించేందుకు ఉన్నతాధికారి మంత్రి ప్రయత్నాలు. ఏపీ CRDA ADCలో కీలక డాక్యుమెంట్లు బయటకు వచ్చే ప్రమాదం. గత ప్రభుత్వంలో నిబంధనలకు భిన్నంగా పదోన్నతి. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి. ఓర్పుగా, నేర్పుగా, చిక్కులే సోపానాలుగా సాగుతున్న మోడీ విజయం పరంపర. ఏ ఎన్నికైనా వార్ వన్ సైడే. ప్రపంచ నేతగా ఇమేజ్. పెరిగిన భారత్ ప్రతిష్ట. బీహార్ ఎన్నికలపై ప్రస్తుతం దృష్టి. విజయాలకు కేర్ ఆఫ్ మోడీ, షా ద్వయం. 75 ఏళ్ల నిబంధనపై అంతా సైలెంట్. రాజకీయ చతురతతో అందరినీ మెప్పిస్తున్న మోడీ దేశంలో ఎదురులేని నేతగా, ప్రపంచ దేశాల్లో బలమైన నేతగా గుర్తింపు. యుద్ధాలు ఆపేందుకు మోడీ పాత్ర కీలకమని దేశాధినేతల అభిప్రాయం. ఇక బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ. ఏటా డిఎస్సి. తొలి సంతకం మెగా డిఎస్సి పైనే చేశాం. మెగా డిఎస్సి విజేతలకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలు పంపిణీ. 150 రోజుల ప్రక్రియ మొత్తం పూర్తి చేశాం. ఇక సోషల్ మీడియాను నియంత్రిస్తాం. నియంత్రణకు సబ్ కమిటీ. చట్ట సవరణ, నూతన చట్టాలను తెస్తాం. కక్షపూరిత రాజకీయాలు లేవు. ద్వేషం ఉంటే తొలి రోజే జగన్ జైలుకు. బాధ్యతతో వ్యవహరిస్తున్నామని, అందుకే ప్రజలు నాకు పట్టం కట్టారు. 4వ సారి ముఖ్యమంత్రిని అయ్యాను, సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. ఇక ఉపాధ్యాయ నియామకాల్లో ప్రపంచానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్. నవంబర్లో టెట్. నాకు మొదటి గురువు అమ్మ, హెడ్ మాస్టర్ నాన్న. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఉద్వేగమయ్యారు. ఇక లడాఖ్లో అల్లర్లో కుట్రకోణం. LG కవీందర్ గుప్తా వెల్లడి. ప్రస్తుత పరిస్థితి ప్రశాంతం, రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారు. అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం సీరియస్. పర్యావరణ కార్యకర్త సోనంపై ఆగ్రహం. రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే హింసాత్మక ఘటనలు. కేంద్ర హోంశాఖకు నివేదిక. చర్యలకు రంగం సిద్ధం. సోనం వాంగ్చూక్ సంస్థ విదేశీ నిధులపైన ఆరా.
FCRAను పదే పదే ఉల్లంఘించినట్లు రిపోర్ట్. ఇక సింధు జలాలకు కొత్త ప్లాన్. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రణాళికలు. బియాస్ నది జలాలతో అనుసంధానం. ఉత్తరాదికి నీటి మళ్లింపు యోజన. తాగునీటి అవసరాలకు వినియోగం. 14 కిలోమీటర్ల మేర సొరంగం. 113 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం. భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతున్న DPRలు. అంచనా వ్యయం 8,000 కోట్లు. పాక్తో సింధు జలాల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ఈడీ విచారణకు జగపతి బాబు. సాహితీ ఇన్ఫ్రా కేసులో కీలక మలుపు. హాజరైన సినీ నటుడు పారితోషిక వివరాల సేకరణ. భారీగా నగదు బదిలీ జరిగినట్లు ఆధారాలు. 4 గంటల పాటు విచారణ. అసెంబ్లీకి అదనపు భవనాల ప్రారంభం. G+1లో 14,074 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తయిన నిర్మాణం. గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా కిచెన్ డైనింగ్ సదుపాయాలు. మొదటి అంతస్తులో స్పీకర్, విప్లు, VIPలకు 16 ఛాంబర్లు, వెయిటింగ్ హాల్స్. 5 కోట్లతో అంచనా. 3.57 కోట్లకే పూర్తి. శాసన వ్యవస్థ నుంచే దుబారా నియంత్రణ. స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరియు మంత్రులు. ఇక నా ఫోటోలతో వీడియోలు. ఢిల్లీ హైకోర్టులో హీరో నాగార్జున పిటిషన్. నా హక్కులకు భంగం కలిగిస్తున్నారు, మార్ఫింగ్ చేసి ప్రతిష్ట దిగజారుస్తున్నారు, నా #, మార్కెటింగ్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి, రక్షణ కల్పిస్తూ ఆదేశాలు ఇస్తామన్న న్యాయమూర్తి గారు. ఇక సూపర్ 6 పై మండలిలో రచ్చరచ్చ. యువతను దగా చేసిన ఆనాటి కుప్పం ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని రమేష్ యాదవ్ తెలిపారు. సీఎంను అగౌరవపరిచేలాగా సంబోధించినందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. వైసీపీపై ఓ రేంజ్లో మండిపడ్డ మంత్రులు. ఇక మెట్రో టేక్ ఓవర్. తెలంగాణ ప్రభుత్వ చేతికి హైదరాబాద్ మెట్రో. ఈక్విటీ పరంగా 2,000 కోట్ల చెల్లింపులకు ఒప్పందం. 13,000 కోట్ల అప్పును బదలాయించేందుకు అంగీకారం. సీఎం రేవంత్, L&T మెట్రో CMD సుబ్రహ్మణ్యం మధ్య కుదిరిన అవగాహన. జనవరి నుంచే ఒప్పందం అమల్లోకి. ఇక రాష్ట్రంలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ. BPS పునరుద్ధరణకు ఓకే. EDCకి గ్రీన్ సిగ్నల్. ఓటర్ నమోదు ప్రామాణిక తేదీలో మార్పు. హైరైజ్ భవనాల ఎత్తు 24 మీటర్లకు పెంపు. సభలో 4 చట్ట సవరణ బిల్లులకు ఆమోదం. ఇక ఈ నెలని మిగిలిన వార్తలు చూద్దామండి. హైదరాబాద్లోని సైబర్ పెరాలను విక్రయించిన క్యాపిటల్ ల్యాండ్. NSE మదుపర్లు 12 కోట్లు. 4వ వంతు మంది మహిళలు. మొత్తం మదుపర్ల ఖాతా 23.5 కోట్లు. ఇక IT హైరాన్ పడక్కర్లేదు. కంపెనీల నిర్వహణ మార్జిన్లు 0.1 నుంచి 0.2% తగ్గచ్చు. H1B వీసా రుసుము పెంపు ప్రభావంపై క్రిసిల్. INS అధ్యక్షుడిగా వివేక్ గుప్తా. IACC చైర్మన్గా శ్రీదేవి దేవిరెడ్డి. ఇక కాగిత ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. GST పెంపు నేపథ్యంలో పరిశ్రమ హెచ్చరిక. హైదరాబాద్లో బోస్టన్ కన్సల్టింగ్ కార్యాలయం ప్రారంభించనున్నారు. ఈ నెల 22 నుంచి 75,000 కార్లు అమ్మామని మారుతి తెలిపింది. ఇక చెన్నై షాపింగ్ మాల్లో దసరా పండుగ ఆఫర్లు. కర్నూలులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్లాంట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఒక్క రోజులోనే 11 లక్షల కోట్ల డిజిటల్ చెల్లింపులు. GST రేట్ల తగ్గింపు రోజున నమోదైన రికార్డ్. మరింత సురక్షితంగా డిజిటల్ చెల్లింపులు. SMS, OTPతో పాటు మరిన్ని నిబంధనలు. ప్రత్యేక కంపెనీగా అగ్రి బిజినెస్ విభాగం. నాట్కో ఫార్మా నిర్ణయం. కాస్మో సర్వ్ స్పేస్కు 28 కోట్ల నిధులు. భారత్లో నథింగ్ $100 మిలియన్ తయారీ సంయుక్త సంస్థ. 1800 ఉద్యోగాలకు వీలుగా. ఇంకా 7% పెరిగిన యాక్సెంచర్ ఆదాయం. 3 లక్షల కోట్ల సంపద ఆవిరి. 5వ రోజు నష్టాల్లోనే సూచీలు. FI అమ్మకాలు 4,995 కోట్లు. DI కొనుగోళ్లు 5,100 కోట్లు. ఇంక నోటిఫికేషన్స్ ఒకసారి చూద్దామండి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కార్పెంటర్, MSO, ఇక థియేటర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 41. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 1 లోపల ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతిలో ఖాళీల సీట్ల భర్తీకి సంబంధించి JNV ఎంపిక పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 7 అక్టోబర్. ఇక ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతమైన విద్యార్థులకు ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకాన్ని అమలు చేస్తుంది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పేద విద్యార్థులకు ప్రోత్సహించేందుకు ఏటా ఉపకార వేతనాన్ని అందిస్తుంది. అర్హులైన అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 30 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇక ఎయిమ్స్ బీబీనగర్లో 77 సీనియర్ రెసిడెంట్ పోస్టులు. MS, DNB, MD ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. ఇక ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 102 గ్రేడ్ A-B-C పోస్టులు. BE, BTech, PG ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు అర్హులు. APCRDలో 132 ఇంజనీర్ ఉద్యోగాలు. BTech డిప్లొమా ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. BEML లిమిటెడ్లో 119 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి డిగ్రీ, PG ఉత్తీర్ణులు అర్హులు. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ లోపల ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.